అందరికీ నమస్కారం. సో మనందరికీ తెలుసు, రీసెంట్గా ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఒక సర్వే చేయించిందో నారీ 2025, దాంట్లో విశాఖపట్నం అందరికంటే ఎక్కువ పర్సంటేజ్తో, దాదాపు 72.5%తో సేఫెస్ట్ సిటీ అని మనకి ర్యాంకింగ్ వచ్చింది. సో దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా గర్వంగా మన సిఐఐ సమ్మిట్లో కానీ లేకపోతే ప్రతి వేదిక మీద కూడా చెప్తున్నారు. సో ఏదైతే ఈ సేఫ్టీ ర్యాంకింగ్ వచ్చిందో దీన్ని ఇక్కడితోనే ఈ సంవత్సరానికే వదిలేద్దామా, లేకపోతే ఇది కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలనే దాని మీద అన్ని యూనివర్సిటీస్లో ఉన్న విమెన్ సెంటర్ ఫర్ స్టడీస్తో కొలాబరేట్ అయ్యి ఎలా చేస్తే మనం దీన్ని కేవలం వైజాగ్కే కాదు, మిగతా ఏదైతే డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా దీన్ని వర్తింపచేయాలనే ఒక మిషన్తో విమెన్ కమిషన్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. సో ఈరోజు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ విమెన్ సెంటర్ ఫర్ స్టడీస్ వాళ్ళతో కలిసి ఫస్ట్ ప్రోగ్రామ్ ఈరోజు. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఈ సిపి గారు ఉన్నారు, ఇప్పుడు ఈ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ర్యాంకింగ్ వచ్చింది, రేపు మారిపోతే ఆ ర్యాంకింగ్ తగ్గాలి, అలా ఉండకూడదు. సిస్టమ్స్ అనేవి ప్లేస్లో ఉండాలి. ఎందుకంటే రేపు ఎవరు మారినా కూడా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మారినా, పోలీస్ హెడ్ మారినా కూడా సిస్టమ్స్ అనేవి ప్లేస్లో ఉంటే సేఫ్టీ అనేది అలా కొనసాగుతూనే ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము రీసెర్చ్ ఏదైతే ఇలా విమెన్ సెంటర్ ఫర్ స్టడీస్ వాళ్ళతో అలాగే స్టూడెంట్స్తో రీసెర్చ్ స్టడీస్ అనేది అన్ని చోట్ల చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే ఓకే, రోడ్స్ మీద సేఫ్గా తిరుగుతున్నారు, విచ్ ఇస్ గుడ్ వైజాగ్లో, అదే మిగతా ప్లేసెస్కి ఎందుకు అప్లై అవ్వలేదని కూడా మేము స్టడీ చేస్తాం. ఇది అన్నిటికీ అప్లై అవ్వాలి. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ మనం ఎక్కువ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళందరూ వచ్చి మన దగ్గర పెట్టాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో సేఫ్ ప్లేస్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దాని పరంగా మేము వర్క్ చేస్తుంటాము. అలాగే రోడ్స్ మీద ఒకే సేఫ్టీగా ఉన్నారంటున్నాం, కానీ వర్క్ ప్లేసెస్లో సేఫ్గా ఉన్నారా, చదువుకునే చోట సేఫ్గా ఉన్నారా, ఇవన్నీ కూడా చూస్తాం. దాన్నే పాష్ యాక్ట్ అంట. ఎందుకంటే పాష్ యాక్ట్ గురించి ఎస్పెషలీ మాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇందాక సిపి గారు కూడా అదే మాట అన్నారు. ఐసీసీ కంప్లైంట్స్ అనేది అందరూ ఏదో పేపర్ మీద ఫామ్ చేస్తున్నారు కానీ అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఇందాక డిస్కషన్ చేసుకున్నాము. ఒక డాష్ బోర్డ్ తయారు చేసి త్రూ చీఫ్ సెక్రటరీ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ పంపించి వాళ్ళు ఎవరైతే ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేకపోతే కంపెనీస్, వీళ్ళందరూ కూడా డాష్ బోర్డ్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటట్టు చూస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా పదే పదే చెప్తుంది పాష్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మహిళలు ఎక్కడ పనిచేసినా, చదువుకుంటున్నా ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఏ లైంగిక వేధింపులు లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా చాలా గట్టిగా చెప్తుంది. అలాగే విమెన్ సేఫ్టీ అనేది కేవలం ఒక గవర్నమెంట్ పనో, ఒక పోలీస్ పనో కాదండి, అందరూ కలెక్టివ్గా చేయాల్సింది. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, మహిళా కమిషన్ నుంచి, ఇలాంటి యూనివర్సిటీస్ అయితే ఏముంటాయి, అలాగే ఎన్జిఓస్, వీళ్ళందరితో కలిసి పనిచేయాలనే ఒక రోడ్ ప్లాన్ వేసుకున్నాము. సో దాంట్లో భాగంగా టుడే ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో హోప్ఫుల్లీ త్వరలో విత్ ఎవ్రీవన్ కలెక్టివ్ ఎఫర్ట్, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగాక వెళ్ళి పలకరీయటమో రియాక్ట్ అవటమో కాదు, అది జరగకుండా ఎలా ప్రివెంట్ చేయాలనేది మా మెయిన్ ఎజెండా. సో దాని దిశగానే మేము అందరితో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస కేసులు అనేవి ఎక్కువైపోతున్నాయి. పెళ్లి ముందు అంతా ఓకే అనుకుంటారు, కానీ తాళి కట్టిన మరునిమిషం నుంచి అమ్మాయి నచ్చకపోవటం, వాళ్ళ ఫ్యామిలీ నచ్చకపోవటం, లేకపోతే కట్నం సరిపోలేదనో వేధింపులు అనేవి మొదలవుతున్నాయి. సో ఇవి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఓవరాల్గా ఇండియాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నారు. కాబట్టి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఒక యాక్షన్ ప్లాన్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది మొదలుపెట్టింది. అంటే పెళ్ళికి ముందే కౌన్సిలింగ్ అనేది జరిగితే, ఎందుకంటే ఒక పెళ్ళి ఇద్దరు మనుషుల మధ్య కాదు, ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య కాబట్టి అందరూ వేర్వేరు మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వీళ్ళందరూ కలిసి ఒక వేదికగా కూర్చొని అమ్మాయి ఉద్యోగం చేయటం, పెళ్ళాక ఉద్యోగం చేయటానికి ఓకేనా, లేకపోతే మానేయాలా, ఎంత ఇచ్చుకుంటారు, ఎలా ఉంటారు, వీళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఇలా ఒక క్వశ్చనర్ ఉంటుంది. సో మిగతా యాక్చువల్లీ పాశ్చాత్య దేశాల్లో ఇది కొనసాగుతుంది, అక్కడ కల్చర్ ఉంది, మనకి ఇక్కడ ఇంకా లేదు. కాబట్టి ఇలాంటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి వన్ స్టాప్ సెంటర్స్లో, ఎక్కడైతే ప్రతి డిస్ట్రిక్ట్లో వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. పెళ్ళి అయ్యాక బాధపడటం కంటే పెళ్ళికి ముందే అటు అబ్బాయి వాళ్ళు ఇటు అమ్మాయి వాళ్ళు వచ్చి కలిసి కూర్చొని అక్కడ ఏమన్నా అభిప్రాయ భేదాలు వస్తే
సో అక్కడితో ఆపేయటం బెటర్. పెళ్ళయ్యాక ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే పుట్టే పిల్లల మీద కూడా ఏదైతే గృహహింస ఇదంతా జరుగుతుందో పుట్టే పిల్లల మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దాంట్లో భాగంగానే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఆల్రెడీ కొన్ని చోట్ల జరుగుతుంది. దీన్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే విమెన్ కమిషన్ కూడా పనిచేస్తున్నాయి.